ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అసలు అంతకులు వీళ్ళు సార్, అసలైన దొంగలు వీళ్ళే సార్. మా అక్క అమాయకురాలు సార్. ఏరా నాటకాలు ఆడుతున్నావా? అమ్మా అమ్మ కొట్టకండి, అమ్మా అయ్యో కొట్టకండి. అత్తయ్య ఆగండి అత్తయ్య. మీ క్రాంతిని కాపాడటం కోసం మమ్మల్ని హంతకుల్ని చేస్తావా? అమ్మా ఎంత ఇచ్చిందిరా నీకది? అమ్మా అయ్యో కొట్టకండి, అమ్మా అమ్మా ఆగండి. నేను డబ్బులు తీసుకున్నానా? లేదు, నేను చూసిందే చెప్తున్నాను, జరిగిందే చెప్తున్నాను, మీరు చేసిందే చెప్తున్నాను. శవం బూడిదైపోయింది కాబట్టి నువ్వు ఏం చెప్పినా చెల్లుతుందనుకుంటున్నావా? అదే మాట నేను అడుగుతున్నాను అత్తయ్య. ఏంటి అడిగేది? ఎస్ఐ గారు, రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగింది నిజం. క్రాంతి ఆ కార్ని గుద్దేసి యాక్సిడెంట్ చేసింది నిజం. దీన్ని అరెస్ట్ చేయండి. క్రాంతి గారు, తేజ చనిపోలేదు అని చెప్పడానికి మీ దగ్గర ఆధారం లేదు. ఆ బాక్సులో శవమే లేదు అనడానికి కూడా మీ దగ్గర ఆధారాలు లేవు. కానీ యాక్సిడెంట్ జరిగిన మాట నిజం కాబట్టి అయితే అరెస్ట్ చేస్తారా? మా క్రాంతిని అరెస్ట్ చేస్తారా? ఆ రోజు యాక్సిడెంట్ అయిన కారులో ఉంది అసలు మనిషే కాదు శవమని ప్రత్యక్ష సాక్షి చెప్తున్నాడు. అతని మాటలు పట్టించుకోరా? అతని మాటల్ని ఆధారంగా పరిగణించరా? ఎవరో దారిని పోయేవాడు ఏదో చెప్తే అవి ఆధారాలు ఎందుకు అవుతాయి? మీరు చెప్పినవి నిజాలు ఎందుకు అవుతాయి అత్తయ్య? ఎస్ఐ గారు, క్రాంతి యాక్సిడెంట్ చేయటం వల్లే తేజ చనిపోయింది అనడానికి కూడా ఆధారాలు లేవు కదా. అతను జరిగింది చూశానని చెప్తున్నాడు. అతని మాటల్ని మీరు కన్సిడర్ చేయట్లేదు. మా క్రాంతిని అరెస్ట్ చేస్తే గనక నేనే మీ మీద కేసు వేయాల్సి వస్తుంది. పూజ చూడండి శేఖరు, నేను చట్టాన్ని మిమ్మల్ని గౌరవిస్తాను. నేనొచ్చేసరికి ఇక్కడ ఈ షార్ట్ సర్క్యూట్ జరగకుండా ఉండి ఉంటే నిజాలేంటో మీకే తెలుసుండేది. అయినా పర్వాలేదు, నిజాలేంటో నేను నిరూపిస్తాను. అసలైన దోషుల్ని నేను పట్టిస్తాను. నలుగురు దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనే మన రాజ్యాంగ స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకొని నాకు కొంచెం గడివిపించండి. నిజమేంటో నిరూపిస్తాను. ట్రస్ట్ మీ. ఆల్ రైట్, నేను మళ్ళీ వస్తాను. జరగాల్సిన గౌరవం అంతా జరిగిపోయింది. ఇంకా ఈ బాక్స్ ఎందుకు? ఫోన్ చేసి ఆ బాక్స్ తీసుకెళ్ళిపోమని చెప్పండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.